హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. 25th నుంచి 30th మార్చ్ వరకు జరిగిన ఈవెంట్స్ అన్నీ మనం ఇందులో కవర్ చేస్తున్నాం. ఇవాళ 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డీల్ చేస్తున్నాను. ILO రిపోర్ట్ ఆన్ ఇండియా ఎంప్లాయ్మెంట్ సినారియో, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ సినారియో, FPI ఇన్ఫ్లోస్ లాస్ట్ 1 year ఎలా ఉన్నాయనేది, గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది అది, అలాగే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి కేర్ రేటింగ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇవన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టూడెంట్స్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది ఆర్టికల్స్, ఐ వాంట్ యూ టు నో దట్ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఫీ ఫ్రమ్ 1st April. 1st April నుంచి మనం ఫీజులు పెంచుతున్నాం. యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ రెండు కూడా ఫీజులు పెరుగుతున్నాయి. 48,000 నుంచి ఆఫ్లైన్ 75 అవుతుంది, ఆన్లైన్ 48 నుంచి 60 అవుతుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా లేదు. ఈఎంఐ ఆప్షన్ కావాలంటే ఎడిషనల్ ఫీ కట్టాల్సి వస్తుంది. ఇది 1st April నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవాళ కానీ రేపట్లోగా మీరు జాయిన్ అయితే మీకు యూజ్ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని మీరు రేపట్లోగా జాయిన్ అయితే ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవడం అవుతుంది. సో లుక్ ఎట్ ది ఫస్ట్ ఆర్టికల్. ఎంప్లాయ్మెంట్ సినారియో ఇన్ ఇండియా గ్రిమ్ సేస్ ILO రిపోర్ట్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ IHD అండ్ ILO కలిపి జాయింట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్టే ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. సో ఈ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిపి రిలీజ్ చేయడం అనేది జరిగింది 26th మార్చ్ రోజు. సో ఈ రిపోర్ట్లో ఇండియాలో ఉన్న ఎంప్లాయ్మెంట్ సినారియో అనేది బాలేదు, గ్రిమ్ అంటే అంత గొప్పగా లేదు, బాలేదు అన్నట్టుగా చెప్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ చెప్పారు. వాటిని అడ్రస్ చేయడానికి తీసుకోవాల్సిన యాక్షన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఫస్ట్ రిపోర్ట్ మేజర్గా హైలైట్ చేస్తున్న అంశం చూడండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బ్లూస్ అన్నారు. బ్లూస్ అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడేటప్పుడు బ్లూస్ అనే పదాన్ని వాడతారు. ఇష్యూస్, ప్రాబ్లమ్స్, పరిస్థితులు బాగాలేవు అనేటప్పుడు ఇలాంటి పదాన్ని మనం వాడతాం, ఎంప్లాయ్మెంట్ బ్లూస్. ఇక్కడ ఏం చెప్పారు? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఫర్ వేరియస్ సెక్షన్స్ ఇంక్రీజ్డ్ స్లైట్లీ ఇన్ 2022 బట్ వాజ్ స్టిల్ లో విజావిస్ 2000. సో మనకి 2000 సంవత్సరం నుంచి 2022 వరకు ఒక 4 సంవత్సరాల డేటా మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. 2000లో, 2012లో, 2019లో, 2022లో. దేనికి సంబంధించిన డేటా? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, LFPRకి సంబంధించిన డేటా. ఎవరెవరిది? మెన్ది, ఉమెన్ది, అలాగే రూరల్లోను అర్బన్లోను. ఇక్కడ మెన్, ఇక్కడ ఉమెన్, ఇక్కడ రూరల్, ఇక్కడ అర్బన్. అయితే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ LFPR. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటో మనకు తెలియాలి. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ లేబర్ ఫోర్స్ ఇన్ ద న్యూమరేటర్ బై టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డినామినేటర్లో వేసి ఇంటూ 100 వేసి పర్సంటేజ్ రాస్తే దాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. అయితే లేబర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? లేబర్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఎంప్లాయిడ్ అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ దెన్ అన్ఎంప్లాయిడ్. అయితే అన్ఎంప్లాయిడ్ అంటే మీనింగ్ ఏంటి? దోస్ సీకింగ్ వర్క్, అంటే వర్క్ కావాలి, పని చేయాలి అనుకుంటున్న వాళ్ళు. దోస్ సీకింగ్ వర్క్ బట్ అనేబుల్ టు ఫైండ్. పని చేయాలనుకొని పని దొరకకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్ఎంప్లాయిడ్ అంటాం. పని చేస్తున్న వాళ్ళని ఎంప్లాయిడ్ అంటాం. ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ కలిపితే లేబర్ ఫోర్స్ అవుతుంది. లేబర్ ఫోర్స్ బై టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఆ కంట్రీలో లీగల్ వర్కింగ్ ఏజ్ ఎంత, అలాగే రిటైరీస్ని వర్కింగ్ ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని తీసేసి వర్కింగ్ ఏజ్లో ఉన్న పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్లో లేబర్ ఫోర్స్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాం. సో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంటే మంచిది, అంటే ఎక్కువ మంది పని చేస్తున్నారు లేదా చెయ్యాలి అనుకుంటున్నారు అని అర్థం. అది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 2020 నుంచి 2019 వరకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తగ్గుతూ వచ్చింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అమాంగ్ మెన్ తగ్గుతూ వచ్చింది అనేది మనకు కనిపిస్తుంది. 2019 నుంచి 2022కి మళ్ళీ స్లైట్గా పెరిగింది. 19 వరకు తగ్గుతూ లైట్గా పెరిగింది. అది ఉమెన్ విషయంలో కూడా మీకు అదే ట్రెండ్ కనిపిస్తుంది. రూరల్లో కూడా
అదే ట్రెండ్ కనిపిస్తుంది. అర్బన్లో కూడా ఆ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. ప్రతి దాంట్లో మనకు కనిపిస్తున్న ట్రెండ్ ఏంటంటే 2019 వరకు తగ్గుతూ వచ్చి 2019 తర్వాత ట్రెండ్ రివర్స్ అయ్యింది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అటు ఉమెన్లో కావచ్చు, ఇటు మెన్లో కావచ్చు, లేదా ఓన్లీ రూరల్లో కావచ్చు, ఓన్లీ అర్బన్లో కావచ్చు, ఎలా చూసినా సరే తగ్గుతూ వచ్చి మళ్ళీ ఇప్పుడు పెరిగింది అనేది మనకి ప్రధానంగా కనిపిస్తున్న ఒక అంశం. నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సిన ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని చూద్దాం. ఏంటి అంటే ఒకటి ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా? ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ పరంగా తీసుకుంటే ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. మీకు కొన్ని పదాలన్నీ తెలుసుకోవాలి. ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా పెరిగింది. అంటే మనకి ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పెరగడం అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్? ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కడైతే మనకి ప్రాపర్గా శాలరీ స్ట్రక్చర్ ఉండి, పిఎఫ్లు, గ్రాట్యుటీలు లాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్ రెగ్యులేషన్లో ఉంటుందో అది ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. అలా సరైన కాంట్రాక్ట్ లేకుండా, జాబ్కి ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేకుండా ఇట్లా ఉండే ఎంప్లాయ్మెంట్ని మనం ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి ఆస్పెక్ట్ ఏంటంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అర్థం ఏంటి? ఎవరి పని వాడు చూసుకోవడం, అంటే బిజినెస్ పెట్టుకోవడం కావచ్చు, ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడం కావచ్చు, ఇలాంటి దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా మనకి పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరాల్గా మనం తీసుకుంటే, అంటే ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఓవరాల్గా తీసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రైమరీ ఉంది. 55.8%. ఇదంతా 2022 డేటా చెప్తున్నాను. 2022 డేటా ప్రకారం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 55.8% ఉంటే క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 22.7% ఉంది. అలాగే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 21.5% ఉంది. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్కి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటని మీరు అడగొచ్చు. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి రెగ్యులర్గా లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉండి, ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలో లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండి, శాలరీస్, స్ట్రక్చర్స్ ఇందాక మీకు చెప్పినవన్నీ ఉంటాం. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ అంటే టెంపరీ బేసిస్ మీద టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ మీద నెల రోజులకి, 2 నెలలకి, 1 ఇయర్కి, 3 మంత్స్కి ఎట్లా నడిచేది యాడ్హాక్ బేసిస్ మీద నడిచే ఎంప్లాయ్మెంట్, టెంపరీ జాబ్స్ని మనం క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఎవరి పొట్ట వాళ్ళే నింపుకునే కార్యక్రమం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓవరాల్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. ఇది యాజ్ పర్ 2022 సినారియో అనమాట. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ షేర్ అనేది చాలా కాలం పాటు ఒకే రకంగా స్టేబుల్గా ఉంది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ గమనించాల్సిందంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అనుకోండి, ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ బాగుంది అని అర్థం. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనకి క్వాలిటీ బాగున్నట్టు. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయీకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది అనుకోండి, పూర్ క్వాలిటీ జాబ్స్. సో దిస్ ఇండికేట్స్, మీకు ఈ డేటా బట్టే మనం అంచనా వేసుకోవాలి. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనకి క్వాలిటీ ఆఫ్ జాబ్స్ బాగాలేదని అర్థం, పూర్ క్వాలిటీ జాబ్స్ ఉన్నాయని అర్థం. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అంటే బెటర్ క్వాలిటీ అని మనం అర్థం. ఇప్పుడు మీకు ఒక జాబ్ వచ్చిందనుకోండి, టెంపరీగా 3 నెలలకో 4 నెలలకో వేసేస్తే ఎలా ఉంటుంది, లేదా మీకు ఒక ప్రాపర్గా జాబ్ ఇచ్చి మీకు టైం ప్రకారం శాలరీలు వేసి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇస్తే ఎలా ఉంటుంది. సో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి ప్రిఫర్డ్ ఓవర్ క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఏమో కంపేర్డ్ టు తక్కువ ఉంది. ఇది ఒక ప్రధానమైన పాయింట్ మనం చూడాల్సింది. నెక్స్ట్ ఇంకా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ పరంగా తీసుకుంటే క్వాలిటీ అంత గొప్పగా లేదు. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ షేర్ ఉంది, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ షేర్ అనేది పెరగాలి. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉందనేది కూడా మనం చూడాలి. పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ తీసుకుంటే ఇండియా యొక్క ఫిమేల్ ఎల్ఎఫ్పిఆర్ అంటే ఏం చెప్పాను మీకు ఇప్పుడు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇండియాలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఇది లోయెస్ట్ ఇన్ ద వరల్డ్లోనే చాలా తక్కువ ఉంది. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ప్రస్తుతం మనకి 2000 నుంచి 2019 మళ్ళీ 2022 ఇలా మనం తీసుకుంటే 2000లో మనకి ఈ పీరియడ్లో మనకి 14.4% తగ్గిపోయింది.
14.4% తగ్గిపోయింది. 2022కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 8.3% పెరిగింది. కోవిడ్ తర్వాత ఉమెన్ ఎక్కువగా లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు 2022లో మీరు తీసుకుంటే ఎల్ఎఫ్పిఆర్ ఉమెన్ యొక్క ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో అది ఎంత ఉందంటే 32.8% ఉంది. మెన్ యొక్క ఎల్ఎఫ్పిఆర్ వచ్చేసి 77.2% ఉంది. ఓకే, 2% ఉండడం అనేది మనకి జరుగుతుంది. మెన్ ఎల్ఎఫ్పిఆర్ ఏమో 77.2%, ఉమెన్ ఎల్ఎఫ్పిఆర్ ఏమో 32.8%. ఇదే మీరు వరల్డ్ వైడ్ తీసుకుంటే ఉమెన్ ఎల్ఎఫ్పిఆర్ మనకి 32.8 ఉంది కదా, వరల్డ్ వైడ్ తీసుకుంటే 47.3 ఉంది. ఇది ఎంటైర్ వరల్డ్ తీసుకుంటే ఉమెన్ ఎల్ఎఫ్పిఆర్ 47.3, ఇండియాది మాత్రం 32.8% మాత్రమే ఉండడం అనేది జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకుంటే ఉమెన్ వర్సెస్ మెన్ పరంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏ సెక్టార్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది లాంటి అంశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనగానే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది అగ్రికల్చర్లో మనకి 2000లో తీసుకుంటే ఎంప్లాయ్మెంట్లో అగ్రికల్చర్ షేర్ 60% ఉండేది. అంటే దేశంలో వర్క్ చేసే వాళ్ళు 60% అగ్రికల్చర్లోనే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు 2019 వచ్చేసరికి అదేమైందంటే 42%కి తగ్గింది. 2019కి అది 42%కి తగ్గడం అనేది జరిగింది. సో చాలామంది ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్కి మూవ్ అయ్యారు. సో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్కి మూవ్ అవ్వడం జరిగింది. ఇది ప్రిడామినెంట్గా దేనికి మూవ్ అయ్యారంటే ఒకటి కన్స్ట్రక్షన్ సెక్టార్కి ఎక్కువ మంది మూవ్ అయిపోయారు, లేదా సర్వీసెస్కి మూవ్ అవ్వడం అనేది జరిగింది. అగ్రికల్చర్ నుండి అబ్జార్ప్షన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళలేదు, ఈధర్ కన్స్ట్రక్షన్కి లేదా సర్వీసెస్కి బాగా మూవ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండింటి యొక్క షేర్ అనేది మనకి కన్స్ట్రక్షన్ ప్లస్ సర్వీసెస్ తీసుకుంటే ఇది మనకి 2000లో వీటి షేరు 23% ఉండేది. ఇప్పుడు 2019కి వచ్చేసరికి వీటి షేరు 32%కి పెరిగింది. మీకు అర్థమవుతుందా? అగ్రికల్చర్లో పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, వాళ్ళు ప్రిడామినెంట్గా కన్స్ట్రక్షన్ సర్వీసెస్ సెగ్మెంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ పరిస్థితి ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ 12 to 14% దగ్గర స్టక్ అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క షేర్ అనేది 12 to 14% దగ్గరే తగ్గిపోయింది. అదేం పెద్ద మార్పు లేదు. అంటే ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇప్పుడు అంతమందే పనిచేస్తున్నారు. అగ్రికల్చర్ నుంచి మూవ్ అయ్యే వాళ్ళందరూ ఎక్కువగా కన్స్ట్రక్షన్కి సర్వీసెస్కి మూవ్ అవ్వడం అనేది మనకు జరిగింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూత్ పరంగా మనం తీసుకుంటే యూత్ అంటే వయసులో ఉన్నవాళ్ళు. అడల్ట్స్ అంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన వాళ్ళందరూ అడల్ట్సే. వాళ్ళు మళ్ళీ మన 40 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు అందరూ అడల్ట్సే. కానీ యూత్ అంటే ఏంటి? యువతరం. మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వచ్చాక ఆ 20sలో ఉన్న వాళ్ళందరూ యూత్ అంటాం. మనం 40s గట్రా వెళ్ళిపోతే వాళ్ళని యూత్ అని చెప్తున్నాం. యూత్ ఎంప్లాయ్మెంట్ సినారియో మీరు ఒకసారి గమనిస్తే ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు చూడండి, అంటే దోస్ హూ కెనాట్ రీడ్ ఆర్ రైట్, చదవడం రాయడం రెండూ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళలో చదవడం రాయడం రెండూ రాని వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 3.4% ఉంది. ఇది 2022లో. మీకు చాలా డేటా వస్తుంది, డేటా క్రంచింగ్ చేయాలి తప్పదు. 3.4% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ఎవరిలో? చదవడం రాయడం రెండూ రాని వాళ్ళలో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు సెకండరీ ఎడ్యుకేషన్ పైన చదువుకున్న వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 18.4% ఉంది. అండ్ డైరెక్ట్గా గ్రాడ్యుయేట్స్ పరంగా తీసుకుంటే వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 29.1% ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఎక్కువగా చదువుకున్నవాడు అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నాడు, తక్కువ చదువుకున్నవాడు ఏదో పని చేసుకుంటున్నాడు. అసలు చదవడం రాయడం రెండూ రానివాడు పని చేసుకుంటున్నాడు శుభ్రంగా. కొంచెం 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. మళ్ళీ ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరిగిపోయింది. దీనికి కారణం ఏంటి? మనం చదువు పెరిగే కొద్దీ చిన్న పనులు చేయలేము. నా చదువు తగ్గ పని ఉండాలి అని చెప్పేసి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే జాబ్ల కోసం వెయిట్ చేస్తూ మా చదువు తగిన పని కోసం వెయిట్ చేస్తూ ఉంటామో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆ రకంగా మనకి పెరిగిపోవడం అనేది కనిపిస్తుంది. సో అది ఈ స్ట్రక్చరల్
ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మనం చూసిన యూత్ ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్. అయితే ఈ రిపోర్ట్లో ఫైనల్గా దే హ్యావ్ ఆల్సో గివెన్ వే ఫార్వర్డ్. అయితే ఏం చేయాలి, సమస్యలన్నీ చెప్పారు. సమస్యలన్నీ చెప్పి వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దానిపైన కూడా ఈ రిపోర్ట్ మాట్లాడింది. ఏం చేయాలంటే 5 పాలసీ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలన్నారు. 5 పాలసీ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ థింగ్, ప్రమోట్ జాబ్ క్రియేషన్ని ప్రమోట్ చేయాలి. భారతదేశంలో ఏం జరుగుతుందంటే జాబ్లెస్ గ్రోత్ అంటాం. అంటే ఎకానమీ గ్రోత్ ఉంది, జీడిపి గ్రోత్ ఉంది, కానీ ఇట్ ఇనఫ్ జాబ్స్ అనేది క్రియేట్ చేయట్లేదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ వల్ల జీడిపి గ్రోత్ అది ఇనఫ్ జాబ్స్ని క్రియేట్ చేయట్లేదు. సో ప్రమోట్ జాబ్ క్రియేషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. మనకి చూస్తే ఏం కనిపిస్తుందంటే మనకి క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ షేర్ ఎక్కువ కనిపిస్తుంది, అది తగ్గాలి. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి. సో ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ. ఫార్మలైజేషన్ జరగాలి. ఇన్ఫార్మల్ సెక్టార్స్ నుంచి ఫార్మల్ సెక్టార్లోకి ఎక్కువ మంది వచ్చేలాగా చూడాలి. వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండాలి. జాబ్ సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం అనేది నెక్స్ట్ ఆస్పెక్ట్. అలాగే లేబర్ మార్కెట్లో ఉన్న ఇనీక్వాలిటీస్ తగ్గించాలి. లేబర్ మార్కెట్ ఇనీక్వాలిటీస్ అంటే ఉమెన్కి మెన్కి మధ్యలో ఉన్న జెండర్ ఇనీక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఒకే రకమైన వర్క్కి ఒకే రకమైన పే వచ్చేలాగా చేయాలి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి. స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం అనేది స్కిల్ బిల్డింగ్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే మార్కెట్లో నీడ్కి తగ్గ స్కిల్స్ వీళ్ళందరికీ వచ్చేలాగా చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా రైజ్ అయిపోవడం వల్ల, మీకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా రైజ్ అయిపోవడం వల్ల కూడా ఎంప్లాయ్మెంట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎంప్లాయ్మెంట్ పైన ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని కూడా ఈ రిపోర్టు చెప్తోంది. సో దీని ఏమంటున్నారంటే చాలా ఉద్యోగాలు పోతున్నాయి, రోబోస్ చేస్తున్నాయి, ఇప్పుడు మెషిన్ చేస్తుంది. అన్ని పనులు కూడా ఈ చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఏఐ ఎనేబుల్డ్ సిస్టమ్స్ వచ్చాక నార్మల్ పీపుల్కి రావాల్సిన ఉద్యోగాలు కూడా అవి తీసేసుకోవడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పైన వాటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మనకి నాన్ ఫార్మ్ సెక్టర్ అంటే అగ్రికల్చర్ కాకుండా వేరే సెక్టార్స్లో నాన్ ఫార్మ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ పెంచేలా ప్రయత్నం చేయాలి. ప్రజెంట్ నాన్ ఫార్మ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఎటువైపు వెళ్తుందంటే కన్స్ట్రక్షన్ సర్వీసెస్కి వెళ్తుంది. సర్వీసెస్ మంచిదే, కానీ కన్స్ట్రక్షన్లో ఎక్కువ వేజెస్ రావు, వాళ్ళకి కష్టం ఎక్కువ అవుతుంది, ఫలితం తక్కువ ఉండే పరిస్థితి. వాళ్ళకి ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నాన్ ఫార్మ్ సెక్టార్ నుంచి అగ్రికల్చర్ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చేలాగా ఉద్యోగ కల్పన జరిగేలాగా చేయాలి. ప్రతి ఇయర్ మనకి 70 నుంచి 80 లక్షల మంది లేబర్ ఫోర్స్లో యాడ్ అవుతున్నారు. వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలాగా చేయాలి. దానికోసం PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాంటి ప్రభుత్వం ఆల్రెడీ తీసుకొస్తుంది. ఇదమ్మా స్టోరీ. ఇలాంటివన్నీ చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తోంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ILO రిపోర్ట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ప్రీపోల్ స్ప్లర్జ్ లిఫ్ట్స్ ఫిస్కల్ డెఫిసిట్ని ప్రీపోల్ స్ప్లర్జ్ అంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం, అది పెంచింది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఫిస్కల్ డెఫిసిట్ ఈ న్యూస్ ఐటమ్ గురించి చదువుదాము. బట్ నేను ఎప్పుడు మీకు ఏం చెప్పినా సరే కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పకుండా టీచ్ చేయను. సో యూ నీడ్ టు నో వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్. ఎప్పుడు న్యూస్లో ఏదొచ్చినా సరే కీవర్డ్స్, ఎకానమీ అంటేనే కీవర్డ్స్ అన్నీ తెలుసుకోవాలి, సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అండర్స్టాండ్ లేకుండా ఫిస్కల్ డెఫిసిట్ని 10 సార్లు చదివినా ఇఫ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ఫిస్కల్ డెఫిసిట్, వాట్ విల్ యూ డూ? It doesn't work. Fiscal deficit indicates the difference between government's expenses and receipts. అంటే గవర్నమెంట్ పెడుతున్న ఖర్చులు మరియు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రెండింటి మధ్య వ్యత్యాసాన్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం ఇన్ సింప్లర్ టర్మ్స్. బట్ ఇంకా మీరు టెక్నికల్గా ఆలోచిస్తే ఫిస్కల్ డెఫిసిట్ ఎంతైతే వస్తుందో ఇట్ ఇండికేట్స్ అవర్ బారోయింగ్ రిక్వైర్మెంట్, అంతే కదా. మన బారోయింగ్ రిక్వైర్మెంట్ ఇండికేట్ చేసేదే కదా ఫిస్కల్ డెఫిసిట్. సో ఎప్పుడైనా సరే మీరు ఒక ఫ్యామిలీలో తీసుకుంటే మనకి 25,000 జీతం వస్తుంది నాన్నగారికి, ఆ నెల ఖర్చులేమో 40,000 అవుతున్నాయి. ఖర్చులు 40,000 ఉన్నాయి అంటే అర్థం ఏంటి? జీతం 25,000 ఉన్నప్పుడు మనకి పాత సేవింగ్స్ ఏవి లేవు అనుకోండి, 25,000 ఇన్కమ్ 40,000 ఖర్చులు అంటే ఇట్ ఇండికేట్స్ దట్ దెర్ ఈస్ ఎ డెఫిసిట్ ఆఫ్ 15,000 అండ్ ఫాదర్ హ్యాస్ టు బారో 15,000 ఫ్రమ్ సమ్మన్.
వేరే వాళ్ళ దగ్గర 15,000 బారో చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మీ డెఫిసిటే మీ బారోయింగ్ రిక్వైర్మెంట్. ఏదన్నా ఆర్థిక సంవత్సరానికి ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండబోతోంది అన్నారంటే ఆ ఇయర్ అంతా బారో చేసుకోవాల్సిన అవసరం ఉంది అని దాని యొక్క అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు FY 23-24 ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 ఈ ఆర్థిక సంవత్సరానికి ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 17.33 lakh crores పెట్టుకున్నారు. అంటే 17.33 లక్షల కోట్లకి మించకూడదు అని టార్గెట్ పెట్టడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. బై ఎండ్ ఆఫ్ జనవరి ఈ న్యూస్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే బై ఎండ్ ఆఫ్ జనవరి ఎంతవరకు వెళ్ళారు, మనకి 11 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. బై ఎండ్ ఆఫ్ జనవరి 11 లక్షల కోట్లు మనకి డెఫిసిట్ అనేది ఉంది. నౌ బై ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి కూడా అయిపోయింది కదా, ఇప్పుడు 15 లక్షల కోట్లు డెఫిసిట్ అనేది ఉంది. మనకి మార్చ్ ఒక్కటే, ఈ సంవత్సరంలో మార్చ్ ఒక్కటే మిగిలింది. అంటే మనం ఇంకెంత మనకి స్కోప్ ఉందంటే ఇంకొక 2.33 lakh crores డెఫిసిట్ వరకు ఓకే. అంతకు మించి డెఫిసిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం టార్గెట్ మిస్ అయినట్టు. అంతకు మించి అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేశాము లేదా అనుకున్న దానికంటే ఎక్కువ బారో చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అని అర్థం. ఐడియల్గా ఫిస్కల్ డెఫిసిట్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి. ఫిస్కల్ డెఫిసిట్ని యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మెజర్ చేస్తాము. అది 3 to 4% మధ్యలో ఉండాలి. అన్ఫార్చునేట్లీ కోవిడ్ తర్వాత బాగా పెరిగిపోయింది ఫిస్కల్ డెఫిసిట్. దాన్ని ఇప్పుడు తగ్గించుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దాన్ని వీలైనంత తగ్గించాలనే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ఇయర్ కాక ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2020 ఇది 24-25 తర్వాత 26-27 2026-27 ఆర్థిక సంవత్సరానికల్లా మన ఫిస్కల్ డెఫిసిట్ని 4.5% ఆఫ్ జీడిపికి తగ్గించాలి అనే ప్రయత్నం అయితే పెట్టుకున్నారు. టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఆ లెవెల్కి తగ్గించాలి అని చెప్పేసి ప్రయత్నం అనేది జరుగుతుందన్నమాట. మరి ప్రస్తుతానికి ఎంత ఉందంటే 5.8% ఉంది ఈ సంవత్సరానికి. 5.8% ఉంది. నెక్స్ట్ ఇయర్కి 4.5% ఆఫ్ జీడిపికి తగ్గించాలి అనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. రెండో ఆస్పెక్ట్ వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇచ్చిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గవర్నమెంట్ ఈ సంవత్సరం 10 లక్షల కోట్లు టార్గెట్ పెట్టుకుంది ఖర్చు పెట్టాలి అని. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, ఎనీ ఎక్స్పెండిచర్ దట్ క్రియేట్స్ అన్ అసెట్ లేదా రెడ్యూసెస్ ఎ లయబిలిటీ. ఒక లయబిలిటీని రెడ్యూస్ చేసేది లేదా అసెట్ని క్రియేట్ చేసేది. లయబిలిటీని రెడ్యూస్ చేయడం అంటే ఏంటి, అప్పులు తీర్చడం. సో అసెట్ క్రియేషన్ కోసం ఇక్కడ దే ఆర్ రెఫరింగ్ టు ద అమౌంట్ స్పెండ్ టువర్డ్స్ ప్రొడక్టివ్ అసెట్ క్రియేషన్. అసెట్స్ అంటే ఏంటి, మనకి గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్, పవర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. వాటి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో కూడా ఇక పూర్తిగా ఖర్చు పెట్టలేకపోయారు. ఇంకా 1.4 lakhs పెండింగ్ ఉంది. ఇందులో 8.6 lakh crores ఖర్చు పెట్టారు. అదేంటి సార్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తే మంచిదంటారు ఏంటి అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఎక్కువ పెట్టడం మంచిదే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎకానమీ యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల జీడిపి గ్రోత్కి అది దోహదపడుతుంది. రోడ్ వేసాం అనుకోండి, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది, మార్కెట్ యాక్సెస్ వస్తుంది. ఎక్కడో ఊర్లో పండించే పంటకి మార్కెట్కి తరలించడానికి అవకాశం లభించి వాళ్ళు ఇంకా ఎక్కువ పండించే స్కోప్ క్రియేట్ అవుతుంది. ఇలా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పాజిటివ్. అది ఇప్పటికీ బై ఫిబ్రవరి 8.6 lakh crores ఖర్చు పెట్టారు. సో మార్చ్లో ఇంకో 1.4 lakh crores ఖర్చు పెడితే అప్పుడు వాళ్ళు పెట్టుకున్న 10 lakh crores టార్గెట్ అనేది రీచ్ అయిపోతారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇక్కడ 2.33 lakh crore డెఫిసిట్ మార్చిలో వస్తే 17.33 lakh crores కి రీచ్ అవుతారు. లేదంటే తక్కువ ఉంటే మంచిదే. ఫిస్కల్ డెఫిసిట్ పరంగా తక్కువ ఉంటే మంచిదే. ఓవరాల్గా ఖర్చులు తగ్గడం మంచిదే. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గకూడదు. వేస్ట్ ఖర్చులు తగ్గాలి, మంచి ఖర్చులు పెరగాలి. అనవసరంగా పెట్టే ఖర్చులు లైక్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అది మెయింటెనెన్స్ కోసం, ట్రావెల్ కోసం, శాలరీస్ కోసం, వీటి కోసం పెట్టే ఖర్చులు కొంచెం కంట్రోల్ చేసుకొని ఇలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడితే అది ఎకానమీకి ఓవరాల్గా మంచి చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
అయితే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం గవర్నమెంట్ పెట్టుకున్న గోల్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వచ్చు, ఎందుకంటే 1.4 lakh crores ఖర్చు పెట్టాలి ఈ నెలలో. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడానికి కుదరదు కాబట్టి ఆ గోల్ మిస్ అయ్యే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిస్కల్ డెఫిసిట్. ది FRBM యాక్ట్ ఫిస్కల్ డెఫిసిట్ అనేది లిమిట్లో ఉండాలని చెప్తోంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. సో 3%కి 4%కి మధ్యలో చెప్తుంది, బట్ ఎప్పటికైతే చాలా ఎక్కువ ఉంది. అట్లీస్ట్ నెక్స్ట్ 2 yearsలో 4.5%కి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అది రీచ్ అయితే ఆ తర్వాత ఇంకా ఫర్దర్ తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వం ఎంచుకునే మార్గాన్నే మనం ఫిస్కల్ గ్లైడ్ పాత్ అంటాం. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ఫిస్కల్ గ్లైడ్ పాత్ అంటే గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకొని, ఫిస్కల్ టార్గెట్ పెట్టుకొని, ఫైనాన్షియల్ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి దాని ఒక పాత్ వేసుకుంటుంది. ఏ దారి, ఏ పాలసీ ఫాలో అవ్వాలి, ఎలా వెళ్ళాలని. దట్ పాత్ ఈజ్ నోన్ యాజ్ ఫిస్కల్ గ్లైడ్ పాత్. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. FPI ఫ్లోస్ టు ఏ రికార్డ్ 3.33 lakh crores దిస్ ఫిస్కల్ స్పర్డ్ బై చైనా అవుట్ఫ్లోస్. సో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్ ఇది. ఇక్కడ మనకి కొన్ని కీవర్డ్స్ వచ్చాయి. FPI ఫ్లోస్ ఏమయ్యాయి మనకి? దిస్ ఫిస్కల్ అంటే అర్థం ఏంటి? ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భయంకరంగా పెరిగాయి. 3.33 లక్షల కోట్లకు పెరిగాయి. ఎందువల్ల పెరిగాయి అంటే ప్రధానంగా స్పర్డ్ బై చైనా అవుట్ఫ్లోస్. చైనాలో కంపెనీస్ అన్నీ, ఈ చైనాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. చైనా నుంచి ఎగ్జిట్ అయ్యి ఇండియాలో పెట్టడం అనేది జరుగుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ FPI అండ్ వాట్ ఈజ్ FDI. FPI గురించి మాట్లాడినప్పుడు FDI గురించి కూడా మాట్లాడాలి. రెండింటికి డిఫరెన్స్ ఏంటని కూడా మనకి తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ FPI మీన్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. వెన్ యూ సే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, దట్ ఫారెన్ ఇన్వెస్టర్ మన దేశానికి వచ్చి హీ విల్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా యొక్క ఈక్విటీ అంటే స్టాక్స్, ఇండియన్ స్టాక్స్లో కానీ లేదా ఇండియన్ బాండ్స్లో కానీ, అంటే డెట్ మార్కెట్లో కానీ ఈక్విటీ మార్కెట్లో కానీ తను పెట్టుబడి పెడతాడు. సో ఇండియన్ కంపెనీ స్టాక్స్లో పెట్టడం అంటే అర్థం ఏంటి? మన సెన్సెక్స్, నిఫ్టీకి వచ్చి మన స్టాక్ ఎక్స్చేంజెస్కి వచ్చి అక్కడ స్టాక్స్ కొనుక్కోవడం, లేదా ఇండియన్ బాండ్ మార్కెట్కి వచ్చి గవర్నమెంట్ బాండ్స్ కానీ కార్పొరేట్స్ బాండ్ కానీ కొనుక్కోవడం. ఇలాంటి దాన్ని మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా అదర్ వన్ ఈజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే ఆ ఫారెన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ షేర్స్ స్టాక్ మార్కెట్లో కొనుక్కోవడం అని కాకుండా హీ విల్ టాక్ టు ద కంపెనీ మేనేజ్మెంట్. ఇండియాలో ఉన్న ఆ కంపెనీ మేనేజ్మెంట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు, మాట్లాడతారు. కంపెనీలో సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ మనీ పెట్టుబడి పెడతారు. ₹2 అని కాదు. ఎయిదర్ దే కెన్ కమ్ డైరెక్ట్లీ అండ్ స్టార్ట్ బిజినెస్ హియర్. వాళ్ళు భారతదేశానికి వచ్చి వాళ్ళే డైరెక్ట్గా బిజినెస్ పెట్టచ్చు, అది FDI అవుతుంది. లేదా ఆల్రెడీ ఇండియాలో ఉన్న వేరే కంపెనీలో సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ మనీలో వాళ్ళు పెట్టుబడి పెట్టచ్చు, వాటా కొనుక్కోవచ్చు. ఇక్కడ కొనుక్కోవడం అనేది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ FDIలో ఏం జరుగుతుందంటే కొనుక్కోవడం అంటే ఏదో టెంపరీగా ఈరోజు కొనేసి రేపు అమ్మేస్తాననే ఉద్దేశంతో కాదు. కంప్లీట్గా లాంగ్ టర్మ్ వ్యూతో నెక్స్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం ఇండియాలో ఉండబోతున్నాము, ఈ కంపెనీతో కలిపి మనం పనిచేద్దాము. కంపెనీకి లోకల్గా మార్కెట్ ఉంది, ప్రెజెన్స్ ఉంది, నా దగ్గర టెక్నాలజీ ఉంది, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా టెక్నాలజీ నాలెడ్జ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను, వాళ్ళకున్న లోకల్ మార్కెట్ని నేను ఉపయోగించుకుంటాను అని ఇద్దరు మధ్య ఒక సింబియాటిక్ రిలేషన్షిప్. వీళ్ళ వల్ల వాళ్ళకి ప్లస్, వాళ్ళ వల్ల వీళ్ళకి ప్లస్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మారుతి సుజుకి. మారుతి ఈజ్ ఎన్ ఇండియన్ కంపెనీ, సుజుకి ఈజ్ ఏ జాపనీస్ కంపెనీ. మారుతికి ఇండియాలో డీలర్ నెట్వర్క్ ఉంది. డిఫరెంట్ సిటీస్లో మారుమూల ప్రాంతాల్లో కూడా మారుతి కార్లు అందుబాటులో ఉంటాయి. వాళ్ళకి టెక్నాలజీ లేదు. సో సుజుకి అనే జాపనీస్ కంపెనీ నుంచి వాళ్ళు టెక్నాలజీ తీసుకుంటున్నారు. సో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనేది ఒక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో సుజుకి ప్రొవైడ్స్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్, సుజుకి ప్రొవైడ్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ, మారుతికి డీలర్ నెట్వర్క్. ఈ రెండు కలిపి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అనేది భారతదేశంలో నెంబర్ 1 కార్ల కంపెనీగా మారింది. అలాగే ఒకప్పుడు హీరో హోండా ఉండేది మనకి. హీరో ఇండియన్ కంపెనీ, హోండా మళ్ళీ బయట కంపెనీ. ఈ రెండు కలిపి ఇప్పుడు హీరో హోండా విడిపోయాయి, సెపరేట్ అయిపోయాయి, కానీ ఒకప్పుడు కలిపి ఉండేవి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్. టాటా ఇండియన్ కంపెనీ, ఏఐజీ ఫారెన్ కంపెనీ. ఈ FDIs. సో FDIస్లో మనకి ఏం జరుగుతుందంటే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది,
టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ టెక్నాలజీని మన కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మేనేజ్మెంట్ కంట్రోల్, దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజ్మెంట్లో కంట్రోల్ తీసుకుంటారు, ఇన్వాల్వ్ అవుతారు. దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ బిజినెస్ డెసిషన్స్లో వాళ్ళు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు. మీరు ఎఫ్పిఐకి వచ్చేసరికి వాళ్ళు స్టాక్స్ బాండ్స్ కొనుక్కుంటారు, దే ఆర్ ప్యాసివ్. వాళ్ళు యాక్టివ్గా కంపెనీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. దేర్ ఈజ్ నో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటివి ఏమీ జరగవు. ఇవన్నీ మనకి ఎఫ్పిఐ. ఇది మోర్ లైక్ షార్ట్ టర్మ్ అంటే ఇవాళ కొని రేపు అమ్మేసుకోవచ్చు, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ కంపెనీతో నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వాల్వ్ అయినప్పుడు అట్లాంటి పని చెయ్యవు. ఇది ఎఫ్పిఐకి ఎఫ్డిఐకి ఉన్న డిఫరెన్స్. భారతదేశంలో ఎఫ్పిఐస్ అనేవి బాగా పెరిగాయి అనేది ఈ న్యూస్ ఐటమ్. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే గ్లోబల్ ఇండిసెస్ ఇంక్లూజన్. భారతదేశపు బాండ్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో కొన్ని ఇండిసెస్లో ఇంక్లూడ్ చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ మీరు యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్, ఒక కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ గురించి మనం తెలుసుకోవాలి. మనకి యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ సెన్సెక్స్ కదా, సెన్సెక్స్ గురించి మీకు తెలుసు. అలాగే నిఫ్టీ గురించి తెలుసు. సో నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్, సెన్సెక్స్ అనేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్. సో నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ 50 కంపెనీస్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సెన్సెక్స్లో మనకి టాప్ 30 కంపెనీస్ ఇన్ బిఎస్సి ఉంటాయి బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అర్థమైందా? ఇది మనకి టాప్ 30, టాప్ 50. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే దేర్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని చెప్పి ఒకటి ఉందనుకోండి. సో ఇదేంటి? ఇట్స్ ఏ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే జనాల దగ్గర సేకరించిన డబ్బుల్ని దే డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ దీస్ టాప్ 50 కంపెనీస్. నిఫ్టీలో ఏ కంపెనీస్ అయితే ఉంటాయో ఆ కంపెనీస్లోనే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో నిఫ్టీలో ఆ టాప్ 50 కంపెనీస్ ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో, నిఫ్టీ ఇండెక్స్లో వాటి ప్రపోర్షన్ ఎలా ఉందో అదే ప్రపోర్షన్లో ఈ ఫండ్ అనేది పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటుంది. ప్యాసివ్గా అందులో ఏ కంపెనీస్ ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో నిఫ్టీలో ఈ టాప్ 50 కంపెనీస్ మారినప్పుడల్లా వీళ్ళ పోర్ట్ఫోలియో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇండెక్స్ ఫండ్ గురించి మీకు చెప్తున్నానంటే గ్లోబల్ లెవెల్లో కూడా చాలా ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. సో ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇటు స్టాక్స్లో కావచ్చు, బాండ్స్లో కావచ్చు. బాండ్స్ కూడా మనకి నేషనల్ లెవెల్లో నిఫ్టీ, సెన్సెక్స్ అనే ఎలా ఇండిసెస్ ఉన్నాయో గ్లోబల్ లెవెల్లో చాలా బాండ్ ఇండిసెస్, స్టాక్ ఇండిసెస్ ఉంటాయి. సో గ్లోబల్లో ఉన్న చాలా ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఈ బాండ్ ఇండిసెస్ని ట్రాక్ చేస్తాయి. గ్లోబల్ లెవెల్ బాండ్ ఇండిసెస్ని ట్రాక్ చేస్తాయి. ఆ బాండ్ ఇండిసెస్లో ఏ బాండ్స్ అయితే ఉంటాయో ఆ బాండ్స్లోనే వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ బాండ్స్, ఇప్పుడు రీసెంట్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ బాండ్స్ అనేవి గ్లోబల్ బాండ్ ఇండిసెస్లో ఇంక్లూడ్ అవబోతున్నాయి త్వరలో. సో ఇండియన్ బాండ్స్ని గ్లోబల్ బాండ్ ఇండెక్స్లో పెట్టబోతున్నారు. ఎప్పుడైతే ఇండియన్ బాండ్స్ గ్లోబల్ ఇండిసెస్లో ఉంటాయో ఈ ఇండిసెస్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఇండెక్స్ ఫండ్స్, జాగ్రత్తగా వినాలి మీరు, ఆ ఇండిసెస్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయి? ఇండియన్ బాండ్స్ కూడా దీంట్లోకి వచ్చాయి కాబట్టి ఇండియన్ బాండ్స్లో కూడా వాళ్ళు పెట్టుబడి పెడతారు. సో ఇండియాని రేపు పొద్దున పెట్టబోతున్నారని ముందే న్యూస్ వచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచే ఇండియన్ బాండ్స్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడం మొదలయ్యింది. అదే పాయింట్ ఇక్కడ రాశారు. గ్లోబల్ ఇండిసెస్ ఇంక్లూజన్ అంటే అర్థం అది. ఆల్రెడీ ఎఫ్పిఐస్ $14.4 బిలియన్ ఇండియన్ డెట్లో పెట్టారు. ఓకే, FY15, FY18 తప్పితే మిగిలిన అన్ని సంవత్సరాల్లో కూడా ఎంత పెట్టలేదు. సో చాలా ఎక్కువ అమౌంట్ అనేది పెట్టడం అనేది జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఇండియన్ బాండ్స్లో పెడుతున్నారంటే దే ఆర్ యాంటిసిపేటింగ్ ఇండియాస్ ఇంక్లూజన్ ఇన్ గ్లోబల్ బాండ్ ఇండిసెస్. ఇప్పుడు మీకు చెప్పాను లాజిక్. గ్లోబల్ బాండ్ ఇండిసెస్ ఇండియా పెడితే ఇండియన్ బాండ్స్కి క్రేజ్ పెరుగుతుంది. ఆ ఇండిసెస్ని అందరూ అబ్జర్వ్ చేస్తారు, ట్రాక్ చేస్తారు, క్రేజ్ పెరుగుతుంది. ప్లస్ బ్లైండ్గా వాటిని ట్రాక్ చేస్తూ ఉన్న ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఆ ఇండెక్స్ ఫండ్స్ బ్లైండ్గా దాని ప్రకారం పెట్టుబడి పెట్టేస్తూ ఉంటాయి. సో అందుకని ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెరిగింది, విచ్ మీన్స్ ఎఫ్పిఐస్. బాండ్లో పెట్టే పెట్టుబడి ఏంటి? మనకి ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. దానివల్ల కూడా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి లాంగ్ టర్మ్లో అంటే బాండ్స్లో ఇండియన్ బాండ్స్కి క్రేజ్ పెరిగితే గవర్నమెంట్కి బారోయింగ్ అనేది సులువు అవుతుంది. ఓన్లీ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ దగ్గరే అప్పు తీసుకోవాల్సిన పని లేదు. మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియన్ బాండ్స్లో పెట్టుబడి పెడతారు. బారోయింగ్ అనేది సులువు అవుతుంది. ప్లస్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. ఎందుకంటే దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ కెన్ బై ఇండియన్ బాండ్స్.
సో గవర్నమెంట్ తక్కువ వడ్డీకి ఇచ్చినా సరే ఇండియా వాళ్ళు కొనకపోయినా బయట వాళ్ళు కొనే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ కార్పొరేట్ బాండ్స్ కూడా ఒకవేళ వీటిలోకి వెళ్ళాయి అనుకోండి, కార్పొరేట్ కంపెనీస్ కూడా బాండ్స్ ఇష్యూ చేయడం ఈజీ అవుతుంది, అప్పు తీసుకోవడం అనేది సులువు అవుతుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. జీఎం మే ఆఫర్ వర్క్స్ కాంట్రాక్ట్స్. జీఈఎం అంటే అర్థం ఏంటి మనం తెలుసుకుందాము. దానికి అదేంటో చూడండి. ఇక్కడ ఏం రాశారు, ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. జీఎం అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఇట్స్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. సో జీఎం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కి సంబంధించిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా రకరకాల గుడ్స్ సర్వీసెస్ అవసరం అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఒక 30 కంప్యూటర్లు కావాలి, ఒక 20 సర్వర్లు కావాలి. ఇలాంటి వాటికి ఎక్కడ మరి అడ్రస్ ఎలా పెడతారు, దానికోసం క్రియేట్ చేయబడ్డ ఆన్లైన్ ప్లాట్ఫామ్నే మనం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పి అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్. ఇట్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పిఎస్యూస్. సో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది మనకి 2016లో, ఓకే, 2016లో ఇది ఇనాగరేట్ చేయబడింది బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మినిస్ట్రీ వాళ్ళు 2016లో జీఈఎంని ఇనాగరేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో మనకి ఏం జరుగుతుందంటే ఈ బిడ్డింగ్, రివర్స్ ఆక్షను, డిమాండ్ అగ్రిగేషన్ ఇలాంటివన్నీ జరుగుతాయి. గవర్నమెంట్కి పలానా కావాలనుకోండి, డిఫరెంట్ ప్లేయర్స్ని అందులో రిజిస్టర్ అయిపోయి మీరు బిడ్డింగ్ చేయండి అంటారు. మేము ఈ క్వాలిటీ ఈ ప్రైస్కి ఇస్తాము, మేము పలానా క్వాలిటీ పలానా ప్రైస్కి ఇస్తామని ఇంట్రెస్ట్ ఉన్న పార్టీస్ అందరూ కూడా అందులో రిజిస్టర్ అయ్యి వాళ్ళు బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే బెస్ట్ క్వాలిటీ అట్ మోస్ట్ బెస్ట్ ప్రైస్కి ఇస్తారో వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది వెళ్తుంది. దీనివల్ల మనకి ఏమొస్తుంది, ట్రాన్స్పరెన్సీ. అంటే ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి, ఓకే, డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాడి లంచ్కి తీసుకెళ్ళిపోయి ప్రాజెక్ట్ కొట్టేసే పనులు ఉండవు. ఎందుకంటే అంతా ఆన్లైన్లో జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ మెకానిజం అనేది జరుగుతుంది. ఎఫిషియన్సీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. డాక్యుమెంటేషన్లో ఫిజికల్ వర్క్ అనేది ఉండదు, అంతా ఆన్లైన్లో జరుగుతుంది. అండ్ స్పీడ్, పనులు కూడా ఫాస్ట్గా అవుతాయి. సో తొందరగా అవుతాయి, ఎఫిషియెంట్గా అవుతాయి, ట్రాన్స్పరెంట్గా కూడా అవ్వడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఓవరాల్గా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే మనకు తెలియాలి. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అర్థం అంటే గవర్నమెంట్స్, స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి, ప్రైవేట్ సెక్టర్ నుంచి గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి కొనే కార్యక్రమాన్ని మనం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి అంటాం. ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేది చిన్న చిన్న వ్యవహారం కాదు. మన జీడిపిలో 15 to 20% ఉంటుంది. 15 to 20% ఆఫ్ జీడిపి. ఇప్పుడు మీరు జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా ఉంది. అందులో 15 to 20% ఈజ్ ఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంటే. ప్రభుత్వానికి అవసరమైన రకరకాల వస్తువులు మరియు సేవలు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇట్ మే ఆఫర్ వర్క్స్ కాంట్రాక్ట్స్ ఆల్సో. ఎప్పటి వరకు వస్తువులు సేవలని అంటున్నారు, అలా కాకుండా వర్క్ కాంట్రాక్ట్ కూడా దీని ద్వారా ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక కన్స్ట్రక్షన్ వర్క్ చేయాలనుకుంటుంది, ఒక బిల్డింగ్ కట్టాలి, కన్స్ట్రక్షన్ వర్క్. ఇప్పుడు ఏమవుతుంది, టెండర్ ప్రాసెస్. డిఫరెంట్ కాంట్రాక్టర్స్ వచ్చి టెండర్ వేస్తారు, మేము చేస్తామని టెండర్ వేస్తారు, ఈ ప్రైస్కి చేస్తామని చెప్తూ ఉంటారు. అది ఫిజికల్గా జరుగుతుంది ఇప్పుడు. అలా కాకుండా ఈ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన టెండర్స్ కూడా జీఈఎంలోనే, ఆన్లైన్లోనే, ఈ ప్లాట్ఫామ్ ద్వారానే. జస్ట్ చిన్న చిన్న సర్వీసెస్ వస్తువులకే కాదు, ఇలాంటి వర్క్ కాంట్రాక్ట్స్ కూడా జీఈఎం ద్వారానే చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అదే ఇక్కడ రాశారు. ఇట్ ప్లాన్స్ టు సీక్ అప్రూవల్ to enable work contracts for construction and building projects to also be bid out through the platform with a transparent monitoring mechanism to assess the progress in such contracts. కాంట్రాక్ట్లో మనకి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చి, ఎంతమంది బిడ్ చేశారు, ఎంతమంది మన క్రైటీరియా క్రాస్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈజీగా కనిపెట్టడం జరుగుతుంది. మనకి ప్రైసింగ్ అవి కూడా తెలుస్తూ ఉంటాయి. ట్రాన్స్పరెంట్గా స్టేటస్ అనేది కూడా తెలిసే అవకాశం అనేది ఉంది. సో ఇది మనకి జీఎం ప్లాట్ఫామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతిదానికి ఉపయోగిస్తారు, ఇంక్లూడింగ్ క్రిటికల్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్. డిఫెన్స్కి అవసరమైన కూడా జీఎం ద్వారానే ప్రొక్యూర్ చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ చార్టరింగ్, ప్రింటింగ్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ మెటీరియల్, ఇవన్నీ కూడా మనకి దీని ద్వారానే జరుగుతున్నాయి. అలాంటి దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా ఆన్లైన్లోనే బిడ్ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దట్ ఈస్ ద న్యూస్ ఐటమ్. సో ఈ న్యూస్ చూడండి అమ్మా. బ్యాంక్స్ జిఎన్పిఎస్, బ్యాంక్ యొక్క జిఎన్పిఎస్ సెట్ టు ఇంప్రూవ్ టు 2.1% బై FY25 సేస్ కేర్ రేటింగ్స్. మీకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే జిఎన్పిఏ కీవర్డ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి?
మామూలుగా మనకి బ్యాంక్స్ ఇచ్చే లోన్స్, ఇప్పుడు ఒక బ్యాంక్ మీరు తీసుకున్నారనుకోండి, బ్యాంకుకి డిపాజిట్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి. డిపాజిట్స్ అనేవి బ్యాంకుకి లయబిలిటీస్, లోన్స్ అనేవి అసెట్స్. ఎందుకు? లోన్స్ వల్ల బ్యాంకుకి ఆదాయం వస్తుంది, ఇంట్రెస్ట్ ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి లోన్స్ని మనం అసెట్స్ అంటాం, లేదా అడ్వాన్సెస్ అని కూడా అంటాం. డిపాజిట్స్ని మనం బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లయబిలిటీస్ అంటాం, ఎందుకంటే వాళ్ళకి వడ్డీతో సహా బ్యాంక్ ఇవ్వాలి, మనం ఇవ్వాల్సినవి లయబిలిటీస్, మనకు వచ్చేవి అసెట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ లోన్స్లో దేర్ విల్ బి సర్టెన్ లోన్స్ విచ్ ఆర్, ఈ లోన్స్ని మనం అసెట్స్ని ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే స్టాండర్డ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా కేటగరైజ్ చేయొచ్చు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఒక లోన్ ఎవడన్నా తీసుకొని మోర్ దాన్ 90 డేస్ మనకి ఈఎంఐ పేమెంట్ జరగలేదనుకోండి, అలాంటి దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా కేటగరైజ్ చేయాలి. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లో మళ్ళీ సబ్ స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్, లాస్ అసెట్స్ అని సబ్ కేటగరైజేషన్ ఉంటుంది. బట్ ఎనీథింగ్ మోర్ దాన్ 90 డేస్ పేమెంట్ రాకపోతే అవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్సే. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంతా కౌంట్ చేస్తే వచ్చేదే జిఎన్పిఏ. దేశంలో ఉన్న ఓవరాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్బీఐ 20 లక్షల లోన్ ఇచ్చింది, ఈ 20 లక్షల లోన్ పైన వాడు ఈఎంఐ కట్టట్లేదు, 90 డేస్ దాటిపోయింది, సో 20 లక్షలు విల్ బి పార్ట్ ఆఫ్ జిఎన్పిఏ. ఇలా ప్రతి బ్యాంకుకి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, మొత్తం అన్ని బ్యాంకుల యొక్క ఈ ఎన్పిఎస్ అన్నింటినీ క్లబ్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందో అది గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటాం. మరి జిఎన్పిఏ పర్సంటేజ్ ఎలా వస్తుంది? జిఎన్పిఏ బై గ్రాస్ అడ్వాన్సెస్ ఇంటూ 100. గ్రాస్ అడ్వాన్స్ అంటే అర్థం ఏంటి? ఓవరాల్ లోన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ మైట్ హ్యావ్ గివెన్ సమ్ 1 lakh crore లోన్స్ ఇవ్వచ్చు ఎస్బీఐ, దాంట్లో ఒక 20,000 కోట్లు ఎన్పిఎస్ అయ్యి ఉండొచ్చు. సో ఎన్పిఎస్ అనేవి న్యూమరేటర్లోకి వెళ్తాయి, టోటల్ అడ్వాన్సెస్ అనేవి డినామినేటర్లోకి వెళ్తాయి. అలాగే దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు ఇచ్చిన మొత్తం లోన్స్ అన్నీ కలిపి డినామినేటర్లోకి వస్తాయి, ఓన్లీ అందులో ఎన్పిఎస్ మాత్రమే న్యూమరేటర్లోకి వస్తాయి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే జిఎన్పిఏ పర్సంటేజ్. ఆ జిఎన్పిఏ పర్సంటేజ్ గురించి ఏం చెప్పారు? అది 2.1%కి ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి కేర్ రేటింగ్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఎంత ఉందంటే ఇప్పుడు FY24లో ఎంత ఉంది? FY24లో 2.5 to 2.7% ఉంది. అక్కడ నుంచి 2.1%కి పెరగొచ్చు అంటున్నారు, ఇంప్రూవ్ అవ్వచ్చు అంటున్నారు. అదేంటి సార్ తగ్గుతుంది కదా పెరుగుతుంది అంటారండి మీరు అని? బేసికల్గా ఎన్పిఎస్ తగ్గాలి కదా. ఎన్పిఎస్ ఏంటి? బ్యాడ్ లోన్స్ తగ్గడం అంటే ఇంప్రూవ్మెంటే కదా. ఇప్పుడు నాకు 10 జబ్బులు ఉన్నాయంటే హ్యాపీగా ఫీల్ అవుతామా? 3 జబ్బులు ఉంటాయి హ్యాపీగా ఫీల్ అవుతామా? 3 జబ్బులే కదా. సో జబ్బులు తగ్గాలి, సో ప్రాబ్లమ్స్ తగ్గాలి. ఎన్పిఎస్ తగ్గితే ఎకానమీకి మంచిది. ఇప్పుడు 2.5 to 2.7% ఉంటే అది 2.1%కి తగ్గబోతోంది అని ఈ న్యూస్ ఐటమ్ మనకి చెప్తోంది. కేర్ రేటింగ్స్ అనే రేటింగ్ ఏజెన్సీ ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీక్లీ ఎకానమీ రౌండప్.